మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చదివిన వాక్య భాగంలో రెండు విషయాలు మనం చూస్తాం. ఆయన సమయంలో తగ్గిస్తాడు, ఆయన సమయంలోనే హెచ్చిస్తాడు. తగిన సమయంలోనే తగ్గిస్తాడు, తగిన సమయంలోనే హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు అంటే మనము దీనులుగా మార్చబడినప్పుడు, దీన మనస్సును ధరించుకున్నప్పుడు ఆయన హెచ్చిస్తాడు. లేదు నేనే నా తల హెచ్చించుకుంటాను, నేనే నా గొప్పతనం చాటించుకుంటాను, చూపించుకుంటానని బయలుదేరితే ప్రభు అంటున్నారు ఆ సమయంలో నేను నిన్ను తగ్గిస్తాను అంటున్నారు. ఈ అంత్య దినాల్లో మనం చూస్తూ ఉంటే అన్య జనుల సంగతి ప్రక్కన పెడితే క్రైస్తవులుగా పిలువబడుతూ క్రీస్తును ఆరాధిస్తున్న వారు అనేకులు సాతాను బోధ చేత తమను తాము గొప్పగా ఘనంగా ఎంచుకోవడానికి, చూపించుకోవడానికి ప్రగల్భాలతో ముందుకు సాగేవారు అనేకులు. అయితే వాక్యం సెలవిస్తుంది, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నేను నిన్ను తగ్గిస్తాను. నా యందు నువ్వు తగ్గించుకుని దీన మనస్కులై ఉన్నట్లయితే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, అది కూడా తగిన సమయంలో. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ఒక విషయం ఏదనగా ఆయన హెచ్చిస్తాను, నేను హెచ్చిస్తాను అని చెప్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏదనగా అక్కడ తగ్గించబడుతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అనగా చుట్టూ ఉన్న జనులు ఎప్పుడైతే మనల్ని తగ్గిస్తా ఉంటారో, మన మీద లేనిపోని మాటలు ప్రచారం చేస్తారో, సాక్ష్యాన్ని పాడు చేస్తారో, అప్పుడు మనం గుర్తించాలి మనం నిర్హేతుకముగా, నిష్కారణంగా ఇట్లాంటి అవమానాలకు, ఇట్లాంటి నిందలకు మనం అప్పగింపబడుతున్నాం అన్నప్పుడు మనం గుర్తించాల్సినటువంటి అతి శ్రేష్టమైనటువంటి భాగం ఏదనగా మనల్ని ఇప్పుడు తగ్గింపు జీవితంలో దేవుడు నడిపిస్తున్నాడు. మనల్ని దేవుడు ఈ సమయంలో విరుస్తున్నాడు. మనం విరవబడే సమయం ఇది. కానీ ఖచ్చితంగా ఒక రోజు ఉంది, ఆ రోజున విరిచిన ఆ బలిష్టమైనటువంటి హస్తమే హెచ్చించి తలగా నిలబెడుతుంది, ఘనపరుస్తుంది అన్న విషయం మనం గుర్తించాలి. ఎన్నో చరిత్ర ఆనవాలు. యోసేపును గురించి మనం చూస్తే అతనికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, దర్శనం, కళ నెరవేర్చబడడానికి ఇంచుమించుగా 13 సంవత్సరాలు యోసేపు విరవబడ్డాడు. అనగా ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా యోసేపుకు దేవుడిచ్చినటువంటి ఆ దర్శనాన్ని నమ్మాడు. దీన మనస్కుడై ఆ కళకు తనను తాను అప్పగించుకున్నాడు. దేవుని చిత్తానికి ఏది జరిగినా, ఎలా జరిగినా ఖచ్చితంగా నా దేవుని ప్రణాళిక ఇది అని విశ్వసించాడు. దీన మనస్కుడై ఉన్నాడు. ఆయన హస్తపు నీడలో నిలిచి ఉన్నాడు. స్థిరమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగాడు. సమయం రానే వచ్చింది. ఏ హస్తమైతే యోసేపును అన్నాళ్ళు, అన్నేళ్లు నలిపిందో, విరిచిందో, ఆయనకి ఇంపైన హోమముగా మార్చిందో అదే హస్తం యోసేపును ఐగుప్తుకి ప్రధానిగా చేసింది, గొప్ప రాజుగా చేసింది, గొప్ప అధికారిగా చేసింది. అప్పటి వరకు అణిచివేయబడుతున్నటువంటి యోసేపు జీవితం ఒక్కసారిగా, ఒక్క దినమందే అగ్రస్థానానికి, క్షేత్రస్థాయికి చేర్చబడినట్లుగా మనం చరిత్ర చూస్తాం. దేవుడు ఆ పాఠాన్ని ఎందుకు పెట్టాడంటే ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు ఆయన బలిష్టమైన చేతి కింద. ఆయన హస్తం బలహీనమైనది కాదు, చేతకానిది కాదు, శక్తిహీనమైనది కాదు, గాని ఆయన హస్తం బలిష్టమైనది, బలమైనది, శక్తి కలిగినది. ఆయన హస్తం నీడ మీరు మౌనంగా ఉండండి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత కృంగుదలలోనైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా, ఎంత ఆరోగ్య సమస్యలైనా, ఎన్ని ఒడిదుడుకులైనా, ఎంత కన్నీరైనా, బాధ అయినా, వేదనైనా, ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు మౌనంగా ఉండండి. ఆ బలిష్టమైన హస్తం మీ మీద ఉంది కనుక ఏ అపవాది, ఏ చీకటి మిమ్మల్ని నాశనము చేయడానికి, పడవేయడానికి, మీ జీవితాన్ని అనగార్చివేయడానికి, చిగురించకుండా ఎండిపోయినట్లుగా చేయడానికి దేనికి ఎంత మాత్రము అధికారం ఉండదు. ఎందుకంటే ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద ఉన్నారు కనుక. మరియు అదే బలిష్టమైనటువంటి హస్తం దాచి 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 శత్రులు, అపవాది ఎవ్వరు, సాతాను క్రియలు, పాపపు క్రియలు ఏవి దరికి చేరకుండా ఆ హస్తం కాచి కాపాడి కాపాడి ఆ నీడలో ఒక మంచి యోధునిగా తీర్చిదిద్ది, అందమైనటువంటి శిల్పంగా రూపుదిద్ది, తగిన సమయంలో ఆ రూపాన్ని, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి భాగాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. అప్పుడు అందరి కనులెదుట హెచ్చించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బలిష్టమైన చేతి క్రింద విరవబడే అనుభవం, మరియు ఆయన బలిష్టమైన చేతి క్రింద దాచబడే అనుభవం, మరియు ఆయన బలిష్టమైన చేతి ద్వారా చేతిలో నుండి హెచ్చించబడే సమయం. ఈ 3 అనుభవాలు, ఈ 3 సమయాలు ప్రతి క్రైస్తవుని జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. కానీ చాలా చోట్ల నేను గుర్తించేది, నాకు కనిపించేది ఏంటనగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దాగి ఉండండి అంటే మీరు దాగి ఉండడానికి ఇష్టపడక, దీన మనస్సును నేర్చుకునక, ద్విమనస్కులై దేవునికి సగం, లోకానికి సగం అప్పగించుకొని జీవిస్తూ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నందువలన వారి జీవితంలో కార్యాలు జరగకపోవడం అనేది చాలా సూచనీయం. వారు అనుకుంటారు ఎందుకు నా జీవితంలో కార్యం జరగట్లేదు అని.
కారణం ఏమిటంటే ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దాగి ఉండాలి, దీన మనస్కులమై ఉండాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం చేత వారు సగం లోకానికి సగం దేవునికి ఉండడం బట్టి వారి జీవితంలో దేవుడి బలిష్టమైనటువంటి కార్యాన్ని చూడలేకపోవడం అనేది జరుగుతుంది. అయితే వాక్యం నేటిదిన మాకు స్పష్టంగా సెలవిస్తుంది, మీరు నా చేతి క్రింద నిలబడండి, నాది బలమైన హస్తం, మీరు మౌనంగా ఉండండి, నేను మిమ్మల్ని సరిచేస్తాను, నేను మిమ్మల్ని రూపుదిద్దుతాను, నేను మిమ్మల్ని అలంకరిస్తాను, నేను మిమ్మల్ని తగిన సమయంలో సింహాసనం మీద కూర్చుని పెడతాను, ఎత్తైన కొండ మీద ఉన్నత శిఖరాల మీద నేను మిమ్మల్ని నిలబెడతాను. కనుక నేటి దినాన మనం ఎన్ని అవమానాలు జరుగుతున్నా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎంత బాధలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, అసమాధానాలు, ఏ శుభకార్యం జరగకపోవడం అనేటువంటి కార్యాలు చూస్తున్నప్పుడు సాతాను గడు మన దగ్గరకు వచ్చి నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, లేదంటే నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోవడం వ్యర్థం అని వాడు అనేకమైనటువంటి బోధలు చేస్తాడు. మరియు వాడు అంటాడు, నా దగ్గరికి రా, నేను నీకు అనేకమైనటువంటి అభిషేకాలు చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా దగ్గరకు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని దుర్బోధల వైపు నడిపిస్తాడు. కానీ మనం గుర్తించాల్సింది, మనం చేయవలసింది దేవుని బలిష్టమైన చేతి క్రింద మౌనంగా దీన మనస్కులమై. దీన మనస్సును గురించి ఒక విషయం చెప్పాలంటే, దేవుడు ఏది అనుమతిస్తే దానికి మౌనంగా సమ్మతి కలిగినటువంటి హృదయంతో, సమ్మతి కలిగినటువంటి మనస్సుతో ముందుకు సాగిపోవడమే దీన మనస్సు. ఈ దీన మనస్సును ధరించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దాన్ని ధరింపచేయడానికే దేవుడు ఈ కష్టాలు, బాధలు, శ్రమలను, శోధనలను అనుమతించేది దాని కొరకే. ప్రతి క్రైస్తవుడు దీన మనసు కలిగి ఉంటేనే తప్ప పరలోక రాజ్యానికి వారసుడు కాలేరు. గర్వానికి, అహంకారానికి, కోపోద్రేకాలకు, కక్షలకు, ఈర్ష్యలకు అవకాశము, తావు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరుడు. ఎందుకంటే పేరుకే క్రైస్తవుడు అని పిలువబడినప్పటికీ ఆ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అది దేవుని చిత్తానుసారమైనది కాదు, దేవుని ఉద్దేశానుసారమైనది కాదు. కనుక దీన మనస్సు అనేది ఆయన స్వారూప్యం, ఆయన గుణలక్షణం, అది అతి శ్రేష్టమైనది. ఆయన కలిగి ఉన్నది. నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడను అంటున్నాడు. అనగా ఆయనను ఎంతమంది దూషించిన, హింసించిన, కొట్టిన, నగట చలవలే, వీపును దున్నిన, సిలువ వేసిన, మరణానికి అప్పగించిన ఆయన మౌనంగా ఉన్నాడు. దీన మనస్సుతో, సమ్మతి కలిగినటువంటి మనస్సుతో ఆయన మౌనంగా ఉన్నాడు. గనక ఆయన మరణము చెందిన తర్వాత 3వ దినమందున ఆయన పునరుద్ధానుడై అందరి ఎదుట, లోకమందంతటా, పరలోకమందు గాని భూమి మీద గాని సమస్త జనుల మధ్య ఆయన నామం హెచ్చించబడింది, ఘనపరచబడింది. ఆయన అలా హెచ్చిస్తాడు. ఆయన దాన్ని మనకి మాదిరిగా ఉండడానికి ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. మనం ఆయన ఎదుట దీన మనసు కలిగి ఉంటే అలా హెచ్చిస్తాడు, అది కూడా చూపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. కనుక ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఘనపరుస్తాడు, ఆయనే సాక్షిగా నిలబెడతాడు. మనం ఆయన హస్తపు నీడలో మౌనంగా ఉన్నప్పుడు, తగిన సమయంలో సమస్తమును ఆయనకు అన్ని తెలుసు. ఏ సమయంలో తగ్గించాలి, ఏ సమయంలో మౌనంగా ఉండాలి, ఏ సమయంలో హెచ్చించాలి, ఆ సమయంలో అన్ని కాలగతులన్నీ కూడా స్పష్టంగా ఎరిగినవాడు ఆయన ఒక్కడే. ఆయన తగిన సమయంలో మిమ్మను హెచ్చించునుగాక. ఈ నా దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీటికట్టి ఫలింపచేయునుగాక. ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మీరు దీన మనస్కులై సమ్మతి కలిగినటువంటి మనస్సుతో నెమ్మదిగా తగిన సమయం కొరకు నిలబడి స్థిరమైనటువంటి విశ్వాసంతో, భక్తితో ముందుకు సాగుతూ దేవుని బలిష్టమైన హస్తము చేత హెచ్చించబడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం కలితే నేను నా ప్రభువా వారిని కృపలో భద్రపరిచారు. వాక్యాన్ని ప్రతి బిడ్డని మీరు దీవించిన, ఆశీర్వదించిన, సమస్త విషయంలో ఆలోచన జ్ఞాన అనుభూతిని వేగం దయచేయండి. వారిని హెచ్చించండి, బలపరచండి. ప్రతి విధమైనటువంటి ఇరుకులు, నిరాశ, నిస్పృహల్లో నుండి వారిని విడిపించి వెలుగులోకి తీసుకొచ్చి హెచ్చించండి. సాతానుగాడు సమయం కొంచెమైన బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాన్ని గుర్తించి స్థిరమైనటువంటి భక్తితో, విశ్వాసంతో జనులు ముందుకు సాగినట్లుగా ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దేశం యొక్క ఉన్నత స్థలం మీద మీరు ఎక్కించి సాక్షి నిలబెట్టమని, సమస్త కోదులను తీసివేసి సమృద్ధిని దయచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.